తెలుగు తెర మీద ప్రేమ కథల్లో ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు వస్తూనే ఉంటాయి. ఏజ్ గ్యాప్ అన్నది కేవలం రియల్ లైఫ్ డిస్కషనే కాదు, రియల్ లైఫ్ లోనూ ఓ సాలిడ్ కాన్సెప్ట్ గా మారిపోయింది. అందుకే సౌత్ ఇండస్ట్రీ ఈ ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్ తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతోంది. అసలు ఈ ట్రెండ్ సెట్ చేసిన చేయబోతున్న సినిమాలేంటి, ఈ స్టోరీలో చూసేద్దాం. ఆగస్టు 14న బాక్సాఫీస్ దగ్గర ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా 40 ఏళ్లు దాటిన సూర్యను 25 ఏళ్ల అమ్మాయి మమితా బైజు ప్రేమించడం అనే కాన్సెప్ట్తో రూపొందుతోంది. ఏ మాత్రం తేడా కొట్టినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేని ఈ సబ్జెక్ట్ను దర్శకుడు ఎమోషనల్గా ఎలా ప్రెజెంట్ చేశారన్న డిస్కషన్ జరుగుతోంది. విశ్వనాథ్ అండ్ సన్స్తో పాటు తమిళ యంగ్ హీరో కవిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తోన్న హాయ్ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలోనూ నయన్, కవిన్ మధ్యున్న ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్టే మెయిన్ హైలైట్. ఓల్డర్ ఉమెన్, యంగర్ బాయ్ మధ్య ఎమోషనల్ ప్రేమ కథగా వస్తోన్న ఈ రామ్ కామ్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఒకే రోజు ఇలా 2 ఏజ్ డిఫరెన్స్ కథలు రిలీజ్ అవుతుండటంతో ఈ ఫైట్ ఆసక్తికరంగా మారింది. రియల్ లైఫ్ ఏజ్ గ్యాప్ గురించి చర్చ జరుగుతోన్న టైంలో ఆన్ స్క్రీన్ కూడా అదే పాయింట్ను హైలైట్ చేస్తుండడం ఆడియన్స్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ పాయింట్ను హైలైట్ చేస్తూ వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి, అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఈ కాన్సెప్ట్తోనే వచ్చి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. మెచ్యూర్డ్ ఉమెన్, యంగ్ బాయ్ మధ్యున్న ఏజ్ అండ్ మైండ్ సెట్ గ్యాప్ని ఎంటర్టైనింగ్గా చూపించి టీమ్ సక్సెస్ అయింది.